వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనేటువంటి నెపంతో కన్న భర్తనే కడతీర్చింది ఓ ఇల్లాలు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం గుడిపల్లి మండలం మల్లప్ప కొండపై జరిగినటువంటి రమేష్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ దారుణ ఘటనలో భార్య హాసినితో పాటు ఆమె ప్రియుడు గంగాధర్ అలాగే మరో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. రమేష్ను అత్యంత కిరాతకంగా హతమార్చినట్లు నిందితులు అంగీకరించినట్లు డీఎస్పీ పార్థసారథి వెల్లడించారు. భర్త అడ్డు తొలగించుకోవాలనే ఉద్దేశంతోనే ప్రియుడు గంగాధర్తో కలిసి హాసిని ఈ కుట్ర పన్నినట్లుగా ప్రాథమిక విషయాలను తేలింది. ఈ హత్యలో మరో ఇద్దరి పాత్ర కూడా ఉన్నట్టుగా అనుమానిస్తున్న పోలీసులు వారి కోసం గాలింపు ముమ్మరం చేశారు. ప్రధాన నిందితుడు పవన్పై ఇప్పటికే పలు క్రిమినల్ కేసులు ఉన్నట్లుగా పోలీసులు తెలిపారు. కుప్పం సబ్ డివిజన్ పరిధిలోని గుడిపల్లి పోలీస్ స్టేషన్ లోపల మల్లప్పకొండ అనే ప్రాంతం వరకు అటవీ ప్రాంతంలో ఈ మర్డర్ను ఛేదించడానికి 4 బృందాలను పెట్టి 4 ఎస్ఐస్ గుడిపల్లి, రాళ్ళవదుగూరు, రామకుప్పం, కుప్పం ఎస్ఐస్ ద్వారా టీమ్స్ ఏర్పాటు చేసి ఆ మర్డర్ కేసును ఛేదించడం జరిగింది. ఈ సందర్భంగా మా ఇన్వెస్టిగేషన్ తెలిసిన విషయంలో ఈ మర్డర్ అనే వ్యక్తి పేరు రమేష్ అని, ఇతడు తమిళనాడు చెందిన కృష్ణగిరి జిల్లాకు చెందిన వ్యక్తి. 2024లో బోయనపల్లి మన రాళ్ళబదుగూరు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో గల బోయనపల్లిలో చెందిన హాసిని అనే అమ్మాయితో వివాహం అయింది. 2024లో వీళ్ళకి ఒక సంవత్సరం సుమారు వయసు గల ఆడబిడ్డ ఉంది. ఈ పెళ్లి చేసిన తర్వాత కొన్ని రోజులు వాళ్ళ సంసారం సజావుగా జరిగింది. ఈ అమ్మాయి కృష్ణగిరిలో సంసారం చేసేది భర్తతో.